V3 న్యూస్. నెక్స్ట్ ఏంటి సీఎం కేసీఆర్ అనే ప్రత్యేక కథనానికి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనే వేరు. ఏ ఆలోచన చేసినా దాని వెనుక చాలా అర్థాలు దాగి ఉంటాయి. తన రాజకీయ చతురతకు నిలువెత్తు నిదర్శనమే రాష్ట్ర సాధన. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. ఎందుకంటే ఆయన అంతలా ప్రభావితం చేసే మహోన్నత వ్యక్తిత్వం కల రాజకీయ నాయకుడు. అలాంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు ముందస్తుకు వెళతాడా లేదా అనే ఊహాగానాల మధ్య రానున్న డిసెంబర్లో శాసనసభను వారం రోజుల పాటు నడిపించాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ వారం రోజుల పాటు నడిచే శాసనసభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న కుట్రపూరిత వైఖరిపై పూర్తిగా ప్రజల సాక్షిగా ఎండగట్టాలనే యోచనలో ఉన్నారు. కేసీఆర్ మంత్రం మరి ఫలించేనా? రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిప్పే ముందు రాజకీయ నాయకుల ఊహాగానాలు నిజమయ్యేనా? ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రాష్ట్ర రాజకీయాలను మార్చివేసే ఈ తరుణంలో నెక్స్ట్ ఏంటి కేసీఆర్ సార్ అనే విభిన్నమైన వార్తా కథనాలపై V3 న్యూస్ సమగ్ర విశ్లేషణను ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉద్యమాన్ని తన ఒంటి చేత్తో నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర సాధన తరువాత సీఎం బాధ్యతలను చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేస్తున్న ఈ తరుణంలో మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలకు పురుడు పోశారు. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు ఇలా ఎన్నో సామాజిక స్పృహ కలిగి దళితుల్లో ఆర్థిక స్వేచ్ఛను కలిగించడానికి ఆర్థిక భారంతో కూడిన అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఇదంతా బాగానే ఉన్నా దీని వెనక ఆర్థిక భారం అప్పుగా మారి ఈ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందనేది నగ్న సత్యం. అయితే తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అధికార స్వరం గంభీరంగా వినిపిస్తున్నా మేమేం తగ్గేదేలే అంటూ రాష్ట్ర బీజేపీ కార్యవర్గం మాత్రం ఘాటుగా విమర్శనాస్త్రాలు చేస్తూనే వస్తుంది. ఇదంతా పక్కన పెడితే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పాటు చేయాలని డిసెంబర్లో వారం రోజుల పాటు ప్రజల సాక్షిగా కేంద్రం చేస్తున్న అన్యాయాలను గంటాపదంగా ప్రజల సాక్షిగానే ఎండగట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా గండి కొడుతుందని, ఇక ఇదే విషయాన్ని శాసనసభ సాక్షిగా ఎండగట్టాలనే యోచనలతో అధికార వర్గం కాలుదువుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు అంచనా 76,645 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం సర్కారుకు ఇచ్చింది కేవలం 39,450 కోట్లు మాత్రమే. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రావాల్సిన ఆదాయంలో దాదాపు 40,000 కోట్లకు పైగా తగ్గింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కోత మిగలక తప్పదని ప్రభుత్వ వర్గాలు ఆందోళనలో పడుతున్నాయి. అందుకనే ప్రజల సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఈ శీతాకాల సమావేశాల్లో పదునైన వాగ్దాటితో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వాలని అధికార ప్రభుత్వం కాలుదువ్వుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలోని ఎమ్మెల్యేలు మాత్రం దీనికి భిన్నంగా తమ వాగ్దాటిని వినిపించడానికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని కోల్పోకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార తెరాస ప్రభుత్వం బీజేపీ కుట్రలను ఛేదించే విధంగా ఈ సమావేశంలో పడింది. ఏదైతేనే రాష్ట్ర అధికార ప్రతిపక్షాల శాసనసభ సమావేశాలతో వాడి వేడిగా చర్చ కొనసాగనుంది. డిసెంబర్లో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగిన తర్వాత
ఫిబ్రవరి చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలు సీఎం కేసీఆర్ ఉన్నట్లు అనే ఊహాగానాలు గుప్పమంటున్న నేపథ్యంలో వాస్తవానికి సీఎం కేసీఆర్ గతంలోనే ముందస్తు అనే ఆలోచన తనకు లేనే లేదని తేల్చేశారు. కానీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తరువాత తదుపరి పరిణామాలతో సీఎం ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చని ఊహాగానాల మధ్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి. గతంలోనే సీఎం కేసీఆర్ పార్టీలో సిట్టింగులకు స్థానం మళ్లీ కల్పిస్తానంటూ ముందస్తుకు వెళ్లేది లేనే లేదంటూ మీడియా సమావేశంలో చెప్పిన కేసీఆర్ రాజకీయ అనుభవాన్ని తెలిసిన ప్రతిపక్ష పార్టీలోని పెద్దలు మాత్రం కేసీఆర్ చెప్పిన దానికి చేసేదానికి అంతు పొంతు ఉండదు అనే వాద ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకి సీఎం కేసీఆర్ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ముందస్తుకు వెళతారా లేదా? ఒకవేళ ముందస్తుకు వెళితే లాభం ఎంత, నష్టం ఎంత? ముందస్తుకు వెళితే జరగబోయేది ఏంటి? డిసెంబర్లో శాసనసభ సమావేశాలు జరిగిన తరువాత అధికార పార్టీ ఆలోచనలు మారవచ్చు అనే ఆలోచనలతో ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా అసలు ముందస్తు లేనే లేదంటూ తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్ ఆయన మాటలకు అంతు పొంతు ఉండదనే ఆరోపణలు రాష్ట్రం నిండా వినిపిస్తున్నాయి. ఒకవేళ ముందస్తుకు వెళితే అధికార పార్టీ టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఏ పేరుతో వెళ్తోందా అనేది మొదటి ప్రశ్న. ఒకవేళ టీఆర్ఎస్గా వెళ్తే ప్రజల్లో ఎంతో కొంత సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిన ప్రతి గడప ఉండనే ఉంటుంది. అలాగే ఎలక్షన్ అంటే ఎన్నికల పండుగ వచ్చిందంటూ ప్రజలు ఒకవైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక ఇదే విషయం గతంలో మునుగోడు ఎలక్షన్లో మనం ఎలక్షన్ల భాగోతాన్ని బాగానే గమనించాం. జోరుగా సాగిన ఎన్నికల సమరంలో టీఆర్ఎస్ మునుగోడు సీటును కైవసం చేసుకుంది. ఇక ఇదే ఊపుతో డిసెంబర్లో శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత ఫిబ్రవరి 2వ వారంలో ముందస్తుగా అధికార పార్టీ వెళితే 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను 7 ఎంఐఎంకు పోగా మిగిలిన 112 స్థానాల్లో ఖచ్చితంగా 40కి పైగా సీట్లను కైవసం చేసుకోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక రాష్ట్రంలో కేసీఆర్ పాలనను దించాలంటూ గొంతెత్తి అరుస్తున్న బీజేపీ మాత్రం కేవలం 20 సీట్లలోపే దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక చివరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా 15 నుండి 20 సీట్లకు పైగా రాబట్టుకునే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గెలవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్ల కంటే పైగా సీట్లు సంపాదించుకుంది అంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుపుకు దారి సుగమం అవుతుంది. లేదు ఒకవేళ బీజేపీయే పుంజుకుంటుంది అంటే అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కనిపించనున్నాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో నగరంలో అక్కడక్కడ కనిపిస్తున్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కనుమరుగైపోతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషమైన పూరిత మాటలతో అలాంటి నినాదాలతోనే యువతను రేకెత్తిస్తున్న ప్రజల్లో మాత్రం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అనుభవిస్తున్న వారు మా ఓటు కేసీఆర్కే అని ఘంటాపదంగా చెబుతున్న ఓటర్లు లేకపోలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు మంచినీరు, ప్రతి గడపకు ఆసరా పింఛన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బస్తీ దవాఖానాలు, ఇక ప్రతి జిల్లాకు 100 పడకల ఆసుపత్రి, ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు నగారా మోగితే గనక టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుపు పిలుపునందుకుంటుందనేది అంచనా. ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణ నేలపై సొంత రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్కే ఎక్కువగా ప్రజలు మద్దతు చూపే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ చేస్తున్న కొన్ని తప్పిదాలను ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు
ఎండగట్టినా అవి ఎన్నికల్లో పెద్దగా ఫలించవనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఏది ఏమైనా టీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు కొంత మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగని రాష్ట్రాన్ని సాధించిన ఘనత, చేస్తున్న వేల కోట్ల నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయనే ధీమాను అందిస్తున్నాయి. ఇక అందుకే అసెంబ్లీ సాక్షిగా శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల కుట్రలను, విద్వేషపూరిత ఆలోచనలను తిప్పికొట్టాలనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు బోధిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రం సాధించిన ఈ 8 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అసమ్మతి వర్గం రాజేసుకుంటుంది. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను ముందుగా గమనించి వాటిపై అధికార ప్రభుత్వం దృష్టి సారిస్తే ముందస్తు ఎన్నికలైనా, సార్వత్రిక ఎన్నికలైనా తిరిగి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవచ్చు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆలోచిస్తుందా, లేదా స్వయంకృత అపరాధంతో ఓటమిని మూటగట్టుకుంటుందా? అధికార పార్టీ వేసే అడుగులోనే విజయము, అపజయం దాగి ఉంటుంది. రాబోయే సంవత్సరంలో వేచి చూడాల్సింది. ఇది ఇవాటి ప్రత్యేక కథనం. తిరిగి మరొక కథనంలో మళ్ళీ కలుసుకుందాం. విభిన్న ప్రత్యేక కథనాలతో, సరికొత్త కథాంశంతో మళ్ళీ కలుద్దాం.